కలిసొచ్చిన కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అచ్చొచ్చిన డైరెక్టర్లతో హీరోలు మళ్ళీ సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు. అప్పుడెప్పుడో కలిసి సినిమాలు చేసిన ఆ హీరో డైరెక్టర్ మళ్ళీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నారు. ఇష్క్, జిల్, కార్తికేయ కాంబినేషన్స్ మళ్ళీ సెట్స్ మీదకెళ్లబోతున్నాయి. టాలీవుడ్ లో రిపీట్ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఇష్క్ తో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెరకెక్కించిన నితిన్, విక్రమ్ కుమార్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. 10 ఏళ్ల క్రితం ఈ కాంబినేషన్ లో వచ్చిన ఇష్క్ పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకి విక్రమ్, నితిన్ కాంబినేషన్ లో మరో క్రేజీ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించబోతున్నారు. మార్చి 30న నితిన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు ఓ కొలిక్కి వచ్చాక విక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. డైరెక్టర్ రాధాకృష్ణ అంటే ప్రభాస్ తో చేసిన రాధేశ్యామ్ గుర్తొస్తుంది. కానీ అంతకుముందు గోపీచంద్ తో చేసిన జిల్ మూవీ పెద్దగా గుర్తుకు రాదు ఫ్యాన్స్ కి. వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కి జిల్ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ. 2015లో గోపీచంద్ తో చేసిన జిల్ సినిమా మంచి సక్సెస్ అవడంతోనే ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు రాధాకృష్ణ. రాధేశ్యామ్ రిజల్ట్ తర్వాత 2 ఏళ్ల నుంచి పెద్దగా ఎక్కడా కనిపించలేదు ఈ డైరెక్టర్. అయితే గ్యాప్ తీసుకుని మళ్లీ గోపీచంద్ తోనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ మూవీ సెట్స్ మీదకెళ్లబోతోంది. రిపీట్ కాంబినేషన్స్ లో మరోసారి సినిమా చేస్తున్నది నిఖిల్, చందు మొండేటి. 10 ఏళ్ల క్రితం కార్తికేయతో సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టారు. ఇప్పుడు కార్తికేయ 3 కూడా తెరకెక్కబోతోందని లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిఖిల్. చందు మొండేటి ప్రస్తుతం తండేల్ సినిమాతో, నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాతో బిజీగా ఉన్నారు.